విజయవాడలో మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 76వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. సీఎం చంద్రబాబు నాయుడు తెలుగు జాతి గర్వించదగ్గ నాయకుడని, దేశ రాజకీయాల్లో సూపర్ స్టార్ అని బుద్దా వెంకన్న తెలిపారు. పడి లేచిన కెరటంలాగా 4 సార్లు ముఖ్యమంత్రిగా, 3 సార్లు ప్రతిపక్ష నాయకుడిగా పనిచేసిన అరుదైన చరిత్ర ఆయనదేనని కొనియాడారు. ఆయనకు కావాలంటే ఇంకా ఉన్నత పదవులు లభించే అవకాశాలు ఉన్నప్పటికీ తెలుగు ప్రజల కోసం, తెలుగు జాతి అభివృద్ధి కోసం ఇక్కడే ముఖ్యమంత్రిగా సేవలు అందిస్తున్నారని చెప్పారు. చంద్రబాబు గారి గురించి చెప్పాలంటే రోజులు చాలు. తెలుగు జాతి గర్వించదగ్గ భారతదేశ రాజకీయాల్లో సూపర్ స్టార్ ఎవరయ్యా అంటే సిబిఎన్ సార్. భారతదేశంలో ఆయనకున్నటువంటి క్రేజ్ ఇక ఏ నాయకులకి లేదని చెప్పడంలో సందేహం లేదు. చంద్రబాబు నాయుడు గారు ఒక వ్యక్తి కాదు, సామూహిక శక్తి అని చెప్పడం చాలా కరెక్ట్. ఎందుకంటే పడి లేచిన కెరటంలాగా 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యి 3 సార్లు ప్రతిపక్ష నాయకుడైనటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు గారికి దక్కింది. ఆయన కావాలనుకుంటే ఇంతకంటే పెద్ద పదవులు ఎన్నో వచ్చుండేవి. కానీ తెలుగు ప్రజల కోసం, తెలుగు జాతి కోసం, తెలుగు జాతి ప్రపంచ దేశాల్లో గర్వించదగ్గగా ఉండాలని ఆయన ఈ ఆంధ్రప్రదేశ్లోనే ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇవాళ చూసాం, నారా భువనేశ్వరి గారు కూడా 76 లక్షల రూపాయలు మరి అన్నా క్యాంటీన్లకి చెక్ రూపం ద్వారా ఇచ్చారు. వాళ్ళకి, వాళ్ళ కుటుంబానికి ప్రజాసేవ అనే ఒక ధ్యాస తప్ప వేరే ధ్యాసే ఉండదు అని చెప్పడంలో ఎటువంటి ఇది లేదు. కాబట్టికే చంద్రబాబు నాయుడు గారు కానీ, నారా లోకేష్ బాబు గారు కానీ వారందరూ కూడా ఎప్పుడూ ప్రజాసేవకే అంకితమై ఉంటారు. బుద్దా వెంకన్న గారి నేతృత్వంలో మనందరి అభిమాన నాయకుడు, ఈ దేశ రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం కలిగినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి, ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరం కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఈ దేశంలో కొద్దిమంది పేర్లే దేశవ్యాప్తంగా తెలుసు, అవి వేళ్ల మీద లెక్కచ్చు. అందులో ఒకరు చంద్రబాబు నాయుడు అనేది మనందరం గర్వించదగ్గ విషయం. ఒక సందర్భంలో ప్రధానమంత్రి అవకాశం వచ్చినా తెలుగు జాతి అభివృద్ధి కోసం అంతటి పదవిని కూడా వదులుకున్న ఈ దేశంలో ఏకైక వ్యక్తి ఎవరైనా ఉంటే అది నారా చంద్రబాబు నాయుడు గారు అనేది ఖచ్చితంగా చెప్పవచ్చు. ఈ దేశ రాజకీయాల్లో ప్రధానమంత్రుల్ని, రాష్ట్రపతుల్ని, కేంద్ర మంత్రుల్ని నిర్ణయించేటువంటి అధికారం ఎన్డీఏ కన్వీనర్గా చేసినటువంటి వ్యక్తి, ఒక ప్రాంతీయ పార్టీ అధినేత. ఇన్ని అవకాశాలు వచ్చినాయంటే అది చంద్రబాబు నాయుడు గారి యొక్క గొప్పతనం. చివరికి ఒక మాట, నిన్న అమరావతి గురించి పార్లమెంట్లో చర్చ జరుగుతున్నప్పుడు ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు చంద్రబాబు నాయుడు గారి పేరు తెలిసి, చంద్రబాబు నాయుడు గారి అనుభవాన్ని చెప్పి, చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ లీడర్, ఆయన నాయకత్వంలో అమరావతి అభివృద్ధి అవుద్ది కాబట్టి ముక్త కంఠంతో అన్ని పార్టీలు అమరావతికి మద్దతు ఇచ్చినాయంటే అది చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి నమ్మకం. ఇవాళ ఉమ్మడి రాష్ట్రాల్లో ఆర్థిక అభివృద్ధి జరుగుతుందంటే చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు.